అంటే మీరు అడుగుతున్న దాంట్లోనే కాదు, సమాజంలో అంటే మనకి ఏదైతే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో దాదాపు ఒక 20-25% మంది ఆలోచన మీరు అడుగుతున్న దానికి అనుగుణంగానే ఉంది. ఏదైతే వైసీపీ అక్రమాలకు సంబంధించి, లేకపోతే అక్రమార్కులకు సంబంధించి, లేకపోతే వాళ్ళ గోండాలకు సంబంధించి వీళ్ళ విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి అనేది ప్రతిరోజు మాకు వినిపిస్తున్నది. అయితే ఒకటి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలు ఒక 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితులు, ప్రత్యేకించి ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక వనరుల సమీకరణ, వీటన్నిటి మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి ఆవశ్యకత, ఆ అవసరము ముఖ్యమంత్రిగా వారి మీద ఉన్నటువంటి ఒక పని భారం అని చెప్పచ్చు. రెండోది ఏంటంటే, ఈ కక్ష సాధింపు రాజకీయాలకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి అనుభవం, వారి వయస్సు అడ్డంకిగా ఉన్నటువంటి మాట వాస్తవం. మేము మా సోదరి అనూష గారు ఆ విధంగా చెప్పలేకపోవచ్చు, లేకపోతే నేను కూడా చెప్పడానికి సాహసం చేయలేను. కానీ ఖచ్చితంగా ఆ 2 ఆటంకమే. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం. ఇవాళ ఢిల్లీ వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో మనం ఒకసారి చూసినట్లయితే, ఆ డాష్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఇతర సీనియర్ నాయకులు కానీ, ఎన్డీఏ నాయకులు, నేను చెప్పేది నాట్ ఓన్లీ భారతీయ జనతా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. సో ఆ స్థాయి అనేది వారికి ఒక రకంగా ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవము. ఇది అక్షర సత్యం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనేసి అంటే, అలా అని చెప్పేసి ఏదైతే వారి తాలూకా దాష్టీకాలు లేకపోతే దారుణాలని గాలికి వదిలేదు. ఖచ్చితంగా వ్యవస్థలు వాటి పని వాటికి చేసుకుంటూ, ఇంకో విషయం కూడా, ఏదైతే తొందరపాటు చర్యల వలన ఇక్కడ ఇంకొక అంశం కూడా నిగూఢమైనటువంటి అంశం ఉంది. ఆ రోజు పనిచేసినటువంటి వ్యవస్థలు, ఆ రోజు సపోర్ట్ చేసినటువంటి వ్యవస్థలే ఇవాళ దర్యాప్తు చేస్తున్నటువంటి వ్యవస్థలు. నేను అనేది, పోలీసులో విభాగాలు వేరైనప్పటికీ ఆ రోజు ఏదైతే సపోర్ట్ చేశారో, ఒక పట్టాభి గారి మీద జరిగినటువంటి దారుణమో, లేకపోయినట్టయితే కార్యాలయాల మీద జరిగినటువంటి దారుణమో, ఇవన్నిటికీ సపోర్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వచ్చి చేయలేదు కదా, వ్యవస్థలో ఉన్నటువంటి ఒక భాగం చేసింది. ఇవాళ దర్యాప్తు చేస్తున్నటువంటి కూడా ఆ వ్యవస్థలో మరొక విభాగం అయ్యింది. కాబట్టి ఆఫీసర్స్ ఆ సిస్టమ్ అంతా వాళ్లే ఉండేటప్పుడు కొంత ప్రభావం కూడా ఉంటుంది. కానీ మీరు ప్రక్షాళన చేయాలి కదా, మీరు అలా చెప్పి అలా సాకులు వెతుక్కోలేం కదా, మీరు ప్రక్షాళన చేయాలి కదా. డెఫినెట్ గా అదే ప్రక్షాళన జరిగింది. చాలా మంది పక్కన కూర్చోబెట్టడం జరిగింది. ఇవన్నీ ఏంటనేసి అంటే కొంత సమయం తీసుకుని, ఇవన్నిటికీ కారణం కూడా నేను ముందే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద ఈ రాష్ట్ర ప్రజలు 164 సీట్లతో ఇచ్చినటువంటి ఒక పెద్ద భారం ఏదైతే ఉందో, అది ముందు రాష్ట్రాన్ని పరిపాలన, ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దడం, తరువాత ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనించేటప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సరే ఇప్పుడు జోగి రమేష్ లేకపోతే నానీలు నూనెలు, మీకు నానీలు నూనెలు గురించి ఎందుకన్నానంటే మీకు తెలిసే ఉంటారు, తెలుగు పరిభాషలో అది పెద్దల అంకమరావు గారు తెలిసి ఉంటది. కవితలు నూనెలు నానీలు అని కూడా ఉన్నాయి మన గ్రాంధికంగా తీసుకునేటప్పుడు. చిన్న చిన్న పద్యాలని నానీలు నూనెలు అంటారన్నమాట. సో ఈ నానీలు, ఈ కొడాల నాని గాని పేరు నాని గాని, గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే, గత ప్రభుత్వ సమయంలో రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒకరో ఇద్దరో ఉంటే, ఎక్కువ మంది రాజధాని ప్రాంతం నుండి ఈ అల్లకల్లోలం సృష్టించి, లేకపోయినట్టయితే అసభ్య పదజాలంతో మాట్లాడి, లేకపోయినట్టయితే నానా దారుణాలు కొడిగెట్టిన వాళ్ళు ఒక్క ప్రాంతంలోనే ఉన్నారు. ఒకవైపు గన్నవరం, మచిలీపట్నం, ఇంకోవైపు గుడివాడ. మీరు ఒకసారి ఆలోచించినట్టయితే, అలాగే జోగి రమేష్ మళ్ళీ ప్రాంతానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే. ఇప్పుడైతే మాత్రం అది జిల్లా వేరైందేమో. కాబట్టి వీళ్ళ తాలూకా దాష్టీకాలు, లేకపోతే ప్రత్యేకించండి ఆ మాటల్లో ఉన్నటువంటి, అంటే
మనం అంటా చూసారా దాని రెగ్యులర్ గా వాడేది. అలా అసలు మాట్లాడడానికి అవకాశం లేక మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరిలోకి వంశీకి ఒక ప్రత్యేకత ఉంది, అందువల్ల ఈవేళ ప్రత్యేకంగా ఇరుక్కుపోయాడు. మీరు ఎందుకన్నారు, మంచి మాట చెప్పారు. నిజంగా ఆయన చేసినటువంటి తప్పుకు కాకుండా తప్పుకి తప్పించుకోవడానికి చేసిన తప్పుకి దొరికిపోయాడు ఇప్పుడు. ఇది కరెక్ట్ నేనని. అదే అదే చేసిన తప్పు నుండి తప్పించుకోవడానికి చేసిన తప్పుకు దొరికాడు ఇప్పుడు. ఈయనకు ఒక ప్రత్యేకత ఉంది. నేను పెద్ద పుణ్యం అది, తల్లిపాలు తాగి తల్లి రూములు గుద్దాడు అన్నటువంటి ఒక సామెతో, లేకపోయినట్టయితే తెన్నింటి వాసాలు లెక్కెట్టాడు అన్నటువంటి సామెతో వల్లభనేని వంశీకి చక్కగా సరిపోతుంది. ఎందుకు అంటానంటే నేను ఇందాక అన్నటువంటి నాణ్యలు, జోగి రమేష్ వీళ్ళు వేరే పార్టీ సింబల్ తో గెలిచినటువంటి వారు. వల్లభనేని వంశీ గెలిచింది ఆ పార్టీ కార్యాలయంలో బీఫారం తీసుకొని ఆ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తి. అది దారుణం, అది దారుణం. అది ఎందుకనేసి అంటే వాళ్ళకి కొన్ని నప్పవు, ఈయనకి అన్ని నప్పుతాయి. ఎందుకనేసి అంటే గెలిచింది ఆ పార్టీ మీద గెలిచి నువ్వు ఫిరాయించుకొని ఆ పార్టీ వేరే పార్టీతో కలిసి ఈ విధంగా దారుణాలకి ఒడిగట్టడం ఏదైతే పర్టికులర్ గా సరే. నేను ఇందాక అన్నట్టుగా నానీలు, జోగి రమేష్ వాళ్ళు నోటి దురతోనే ఏదో రకంగా మాట్లాడితే లాస్ట్ ప్రజలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది పట్టించుకోకుండా వదిలేశారు. మనం చూసాం ఫలితాలు. అదొక అంశం. అయితే ఈ వల్ల ఈ వంశీ తాలూకా పరిస్థితి ఏంటంటే కార్యాలయాల మీద